ఒక్క ఎంపీ స్థానానికి కూడా సీట్ అడిగిన వాడు లేడు. బలవంతంగా ఎమ్మెల్యేని మారిస్తే గొడవ చేస్తే నీకు ఎంపీ ఇస్తాను కదా బాబు అంటాం. అదే డబ్బులు లేవంటే అంటే వాళ్ళు చెప్పి ముందు చాలా పెద్ద పెద్ద రేట్లు చెప్పేవారు, డిమాండ్ ఉంటుంది 140 అలా చెప్పేవారు విషయంగా. మరి అందరూ మరి కృష్ణదేవరాయలు కూడా జాయిన్ అయిపోయినట్టున్నాడు వాళ్ళ కాసేపు క్రితం. మరి వేమిరెడ్డి గారు అయితే ముందు వేమిరెడ్డి గారు జాయిన్ అయినట్టున్నారు ఎంపీగా. సో అలా ఒక్కడు కూడా ఈ పార్టీలో ఎంపీ సీటు అడగట్లా. ఎందుకు అడగట్లేదంటే ఆలోచించుకోవాలి. వేమిరెడ్డిని ఆయన ఎవరన్నా చెవిరెడ్డి గారిని తీసుకొచ్చి నాకొద్దురా బాబు మా కొడుకు అక్కడ ఎమ్మెల్యే వేసిన నేను దగ్గర చూసుకోవాలంటే సస్యమేలా వీల్లేదని చెప్పి ఒంగోలులో పెట్టారు. ఎక్కడ చెప్తారు, ఎక్కడ ఒంగోలు మధ్యలో నెల్లూరు దాంట్లో ఇక్కడికి వచ్చారు. తర్వాత మరి విజయసాయి రెడ్డి ఆయన నేను పుట్టింది నెల్లూరులో, ఆయన నా మట్టి విశాఖపట్నంలో కలిసిపోవాల్సింది అని. విశాఖపట్నం అంటే ఆయన ఒక పిచ్చి. మరి ఆయనేమో నెల్లూరుకి ఇంకా 4 సంవత్సరాలు ఆయనకి రాజ్యసభ ఉంది. 4 సంవత్సరాలు రాజ్యసభ ఉంటే సరే ఇది ఎలాగా ఓడిపోతాడు, ఓడిపోయినా 4 ఏళ్ళు ఉంటుంది, నష్టం ఏమీ లేదు. పాయింట్ ఏంటంటే క్యాండిడేట్ లేడు. సో అందుకని ఇంకా విజయసాయి రెడ్డి గారికి మరి ఆయన 3వ కృష్ణుడిగానో 4వ కృష్ణుడిగానో మరి ఇప్పుడు నెల్లూరు సీట్ ఇచ్చారు. ఒంగోలు మాగుంటి గారు పని చూసుకోమన్నారు. గుంటూరు గతంలో పోటీ చేసిన ఆయనకి ఇంట్రెస్ట్ లేదన్నారు. విజయవాడలో కూడా తెలుగుదేశం వ్యక్తిని తీసుకున్నారు, వాళ్ళకంటూ క్యాండిడేట్ లేదు. ఏలూరు క్యాండిడేట్ నాకు రాజకీయాలు వద్దని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. నర్సాపురం నేను చీపు అని 4 ఏళ్ళ క్రితం చెప్పా. కాకినాడ ఎంపీగా ఎమ్మెల్యే అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ అనేటప్పటికి మరి వీళ్ళకి మరి లూజ్ మోషన్స్ అయిపోయినాయి. కళ్యాణ్ గారి దగ్గరికి మరి ఎంతో ఉత్తమరాలు వంగా గీత గారు అంటే చాలా మంచి వ్యక్తి, మా కొలీగ్. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ గీత గారు. మరి అటువంటి వ్యక్తిని కూడా మరి వీళ్ళు మార్చేస్తున్నారు. కళ్యాణ్ గారు అంటే భయపడి సరే ఆవిడ అడిగింది కాదు, సరే ఏదో ఇచ్చారు. చెప్పొచ్చేది ఏంటంటే అక్కడ క్యాండిడేట్ లేవు. అమలాపురం అదే పరిస్థితి, అనకాపల్లి అదే పరిస్థితి, విశాఖపట్నం ఆయన నేను ఎమ్మెల్యే బాబాయ్ నాకు ఎంపీ ఉందని ఆయన, విజయనగరం ఎక్కడ చూసుకున్నా కర్నూలు జంపు, నంద్యాల వద్దంటున్నారు. కేవలం మీ అవినాష్ రెడ్డి గారు, ఈ మిథున్ రెడ్డి గారు సరే వాళ్ళకి ఎలాగో తప్పదు కనుక వాళ్ళే తప్ప ఈ ఎంపీ సీటు ఈ పార్టీలో అడిగిన లేడు అనేది స్పష్టం. అందుకని దీన్ని కాపాడుకోవాలి, ఒక మాదిరిగా అయినా అసలు రేసులో ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో ఏదో కోరుకుంటున్నాను పార్టీ. మరి ఇప్పుడు కోవట్ల ఆపరేషన్ కూడా ఫెయిల్ అయిపోయింది. మరి ఇంకెంతమంది అక్కడి నుంచి వస్తారు, ఇంకెంతమందికి వీరు ఎన్ని సీట్లు ఇస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు మనం భవిష్యత్తులో చూడాలి. ఇంకా ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ఇంకొక అంశం, మంచినీళ్ళు అడిగితే డాక్టర్తో తొక్కించి చంపేశారు పల్నాడు జిల్లాలో. ఇంకా ఈ మోడర్న్ ఏజ్లో ఈ నవశకంలో కూడా ఇటువంటి మదాంధులు దుర్మార్గులు ఉంటారు అంటే అసలు నమ్మశక్యంగా. మంచి నీరు అడిగితే డాక్టర్తో తొక్కి చంపేస్తారా? ఇది ఎక్కడ దారుణం? ఒక పక్క ముఖ్యమంత్రి న్యాయస్థీలు మా ఇంట్లో మా అప్ప చెల్లెళ్ళు అందరూ కూడా ఎస్సీలనే చేసుకున్నారు. మా మేనమామలు, మా అంకుల్స్ అందరూ ఎస్సీలే అని చెప్పే మాటలన్నీ ఒట్టుట్టి మాటలేనా? మీ తల్లిని మీ చెల్లిని గౌరవించినట్టేనా ఈ మాటలన్నీ? ఎన్నికల సమయంలో మాట్లాడేదేనా? ఇంత ఉన్మాదం. వైసీపీ కూడా ట్యాంకర్ పెట్టాయంట. అక్కడికి బనామత్ సాముని బాయ్ అనే షెడ్యూల్ ట్రైబ్ మగువ మరి ఆ నేల కోసం వస్తే మరి గతంలోనే ఆ మణికంఠ నాయక్ గారికి ఎవరికి ఏదో కొంచెం మరి విభేదాలు ఉన్నట్టున్నాయి. అతను ట్రాక్టర్తో గుద్ది
మళ్ళీ ఆ గోడకేసి నెట్టి పక్కన ఉన్న గోడకేసి నెట్టి చంపేసినట్టుగా వీడియోలో ఉన్నాయి. స్పష్టంగా తెలుస్తుంది నువ్వు మా పార్టీ కాదు, నువ్వు తెలుగుదేశం సింపథైజర్వి, నువ్వు నీళ్లు కొట్టుకోవడానికి వీల్లేదు. ఇటువంటి దరిద్రుల మన పరిపాలకులు, ఇటువంటి దరిద్రుల ఆ పరిపాలకుల తరపున ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు అసలు మానవతా విలువలు లేవు. మీకు అసలు మంచినీళ్ళు అడిగితే డాక్టర్తో తొక్కి చంపేస్తారా మాచర్లో? నా ఉద్దేశంలో ఎప్పుడు ఆది మానవుల కాలంలో కూడా మంచినీళ్ళు అడిగితే చంపేసిన దాఖలాలు లేవు. అది ఈ నవయుగంలో జగనన్న ఈ దరిద్రపు పరిపాలనలో మనం చూస్తున్నాం. ఇంత అరిష్టం ఎప్పుడూ లేదు. చాలా కేసు ఎలా కట్టారంటే మరి అనుకోకుండా యాక్సిడెంట్లుగా ఇతను మరికంట ఆవిడని గుద్దడం జరిగింది. అలా యాక్సిడెంట్లో గుద్ది మళ్ళీ ఏదో రివర్స్ చేయబోయి ఎదరికి వెళ్ళిపోయి ఇంకా గట్టిగా గుద్ది మరి ఆ చావుకు కారణమయ్యాడని చెప్పి యాక్సిడెంట్గా కేసు బుక్ చేశారట. ఎంతోమంది ఉన్నారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఏంటది? వాట్ ఆర్ యూ సపోజ్ టు డూ? కనీసం ఓకే, ఎక్కడో ఎవరో కొట్టుకున్నారు, ఈ పార్టీ మీద ప్రేమతో ఇంకో పార్టీ మీద ద్వేషంతో చంపేశారు, ఏం చేయాలి? కనీస జ్ఞానం ఉంటే అతని మీద కేసు బుక్ చేసి, యాక్సిడెంట్ కేసు కాదు హత్యానేరం కింద బుక్ చేసి శిక్ష. ఇంకేనా కొడుకైనా ఇలాంటి తప్పు చేయడానికి ముందుకు వస్తాడో చూడు. ఏంటిది? ఆర్ యు నాట్ ఎంకరేజింగ్ యువర్ పీపుల్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ డర్టీ థింగ్స్? డోంట్ యూ ఫీల్ అషేమ్డ్? మనిషివా నువ్వు? ఇటువంటి వాటిని ప్రోత్సహించి నువ్వు మనిషివా అని వాళ్ళ సమాజం ప్రశ్నిస్తుంది. వారి తరపున నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే వారికి ఎవరికి ఇంకా ఎలక్షన్ కోడ్ రాలేదు కాబట్టి ధైర్యం రాలా టు క్వశ్చన్ యూ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. తప్పది. తక్షణం అతని మీద హత్యానేరం బుక్ చేయండి, శిక్షించండి. అంతేగాని ఇంత డే లైట్ మండలం పబ్లిక్ ఎంతమంది చూస్తూ ఉండగా గుద్ది గుద్ది చంపేస్తే మరి ఇంత నిర్లక్ష్యంగా మన పోలీసులు కేసు బుక్ చేయడం అంటే ఎంత దారుణం. పూర్వం మనిషివా పశువు అనేవారు, ఇప్పుడు మనిషివా ఏమంటున్నారు? మరి నా నోటితో నేను చెప్పను, ఆ డాష్ వా అని అంటున్నారు. వద్దు, ఇటువంటి వ్యవహారాలు వద్దు. మానవత్వంతో మెలగాలి. అతని మీద కేసు బుక్ చేయండి. మొత్తం రాష్ట్రం అంతా ఇటువంటి సంఘటనలు జరిగితే నేను సహించను. అందరూ మన వాళ్ళే, మనం పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేయడానికి ఇక్కడ ఉన్నాం అని చెప్పండి. మళ్ళీ మొన్న మరి లక్షలాది జనం తలవచ్చి తాడేపల్లి గూడెం మీటింగ్ సూపర్ హిట్ అయితే మరి అక్కడ ఉన్న వాళ్ళ ఫోటోలు కూడా చాలా తీసుకుని మరి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎందుకు వెళ్ళారు మీరు, మీకు చాలా ఐటమ్స్ కట్ చేస్తాం, మీ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కట్ చేస్తాం, మళ్ళీ ఇంకొకసారి పబ్లిక్గా మీటింగ్కి వెళ్ళినట్టు తెలిస్తే కబర్దారని చెప్పి మరి వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నారట. ఎంత నిర్దాక్షిణ్యం, ఎంత అన్యాయం. ఈ అబ్బాబాబు సుమ్మా నువ్వు ఇచ్చేది ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే ఇంత దరిద్ర పరిస్థితి.